అందరికీ నమస్కారము. మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిపై సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నటువంటి ఆయన పైన అధికార పార్టీకి చెందినటువంటి కొందరు రాళ్లదాడి చేశారు. ఈ యొక్క రాళ్లదాడిలో ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా బలంగా గాయాలు తగిలాయి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ కొందరు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి ఇటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. ఇటువంటి చర్యలను నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మరి ఒకసారి చెబుతున్నాను. ఇటువంటి రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇటువంటి చిల్లర వేషాలు వేసి చిల్లర దాడులు చేసి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి అధికార పార్టీ చూస్తుంది. ఇటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ వారు కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ వారిని కూడా నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని చెప్పేసి ఏదైతే నిన్న రాత్రి కన్నా లక్ష్మీనారాయణ గారిపై జరిగినటువంటి దాడిని నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ వారిపై కూడా ఉందని చెప్పి మరి ఒకసారి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.